Hi everyone, welcome to Triotech Software Trainings. This is Kumar, founder director. సో ఈరోజు నేను ఈ వీడియోలో నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు, లేదంటే ఫ్రెషర్స్ బీటెక్ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీలో జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కామన్గా కొన్ని మిత్స్ ఆర్ కొన్ని డౌట్స్ ఉంటున్నాయి. వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేవి క్రియేట్ చేశారు. అంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ఇండస్ట్రీ అనేది కరెక్టా కాదా, మనకి నేర్చుకుంటే సర్వైవల్ ఎంత ఉంటుంది, అండ్ ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ మనకి సూట్ అయ్యే ఉంటాయి అనే అన్నీ కూడా వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇన్ ఆర్డర్ టు ఐస్ బ్రేక్ ఆన్ దాట్, టు క్లియర్ ఆల్ ద మిత్స్ మూవింగ్ టు ఐటీ ఇండస్ట్రీ, ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. హాయ్ సార్, నాది రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. బట్ నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, బీఏ చేశాను. సో నేను ఈ టెక్నాలజీ నేర్చుకోవచ్చా సార్? నేర్చుకుంటే నాకు దీంట్లో జాబ్ వస్తుందా? యా, డెఫినెట్లీ అమ్మ. బేసిక్గా ఏ టెక్నాలజీకైనా కూడా ఎడ్యుకేషన్ కన్స్ట్రైన్ అనేది ఈ రోజునున్న మార్కెట్ కండిషన్స్కి అయితే డెఫినెట్లీ నేను ఉందని మాత్రం చెప్పను. ఎందుకంటే వన్స్ అపాన్ ఎ టైమ్ డౌన్ ద లైన్ 5 years బ్యాక్ ఆర్ 8 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ మీకున్న కన్సర్న్ డెఫినెట్లీ ట్రూ. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా మ్యాండేటరీ క్రైటీరియాగా తీసుకునేవాళ్ళు. లెట్సే నాకు ఐటీలో ఈ టెక్నాలజీస్ మీద రిక్రూట్మెంట్ జరగాలి అంటే క్యాండిడేట్ షుడ్ కమ్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎంసీఏ బ్యాక్గ్రౌండ్, ఏదైనా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళనే ఈ టెక్నాలజీస్ మీద రిక్రూట్మెంట్ చేసుకునేవాళ్ళు. బట్ నౌ ద ఎంటైర్ మార్కెట్ డైనమిక్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఏ కన్స్ట్రైంట్. ఎందుకంటే మన ట్రయోటెక్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్లో నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పగలను డెఫినెట్లీ. ఎందుకంటే ఓవర్ ద స్పాన్ ఆఫ్ ఈ లాస్ట్ 7-8 yearsలో మనం ట్రైన్ చేసిన ఎంతోమంది క్యాండిడేట్స్ వాళ్ళు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. అంటే బీఎస్సీ నుంచి వచ్చారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, బీఎస్సీ కెమిస్ట్రీ నుంచి వచ్చారు, ఎంఎస్సీ కెమిస్ట్రీ నుంచి వచ్చారు, బీఫామ్ నుంచి వచ్చారు, దెన్ బీఏ, బీకామ్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, మెకానికల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ ఆటోమొబైల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, అండ్ ఆల్రెడీ ఆ డొమైన్స్ నుంచి బయటకు వచ్చి ఆ రిలేటెడ్ డొమైన్స్లోనే వాళ్ళు నాన్ ఐటీ జాబ్స్ చేసుకుంటూ ఈ టెక్నాలజీ నేర్చుకొని మళ్ళీ ఈ టెక్నాలజీస్లో జాబ్ మూవ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఐ కెన్ కోట్ సెవరల్ ఎగ్జాంపుల్స్. రీసెంట్గా కూడా మనకి లాస్ట్ మంత్ ఫ్రమ్ బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు 2 స్టూడెంట్స్. వాళ్ళు కోర్స్ నేర్చుకున్నారు, వితిన్ 4 monthsలో జాబ్ కొట్టుకొని దే ఆర్ గెటింగ్ నౌ ఆల్మోస్ట్ లైక్ 14 lakhs ప్యాకేజ్ తోటి వాళ్ళు జాబ్ కొట్టారు. అంటే ఇఫ్ యు ఆర్ రెడీ విత్ ద టెక్నాలజీ, మీరు స్కిల్ని లైక్ ఇఫ్ యూ లెర్న్ ద టెక్నాలజీ ప్రాపర్లీ, ఇఫ్ యూ అప్స్కిల్ యువర్ సెల్ఫ్, టెక్నాలజీ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ మీరు తెచ్చుకొని స్ట్రాంగ్ కన్విన్సింగ్గా మీరు అక్కడ ఇంటర్వ్యూలో చెప్పగలిగితే డెఫినెట్గా జాబ్ వస్తుంది. 100% నో డౌట్ అబౌట్ దట్. సో ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. పర్టికులర్గా ఈఆర్పి అప్లికేషన్స్ నేను చెప్పేది, అన్ని టెక్నాలజీస్లో కూడా వితౌట్ హ్యావింగ్ ఏ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు అని నేను చెప్పట్లేదు. బట్ ఈఆర్పి అప్లికేషన్స్లో ఆరకిల్, ఎస్ఏపి, వర్క్డే ఇట్లాంటి ఈఆర్పి అప్లికేషన్స్లో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది డెఫినెట్గా మీకు ప్రాబ్లం కాదమ్మా. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా, ఎంత పర్సంటేజ్ ఉన్నా కూడా, మీరు ట్రైనింగ్ ప్రాపర్గా తీసుకొని మీరు అప్స్కిల్ అయ్యి ఈ టెక్నాలజీ మీద స్ట్రాంగ్ కమాండ్ మీద ఉంటే మీరు, అండ్ ఇంటర్వ్యూలో మీరు 100% కాన్ఫిడెంట్గా మీరు ప్రజెంట్ చేసుకోగలిగితే, మిమ్మల్ని మీరు సేల్ చేసుకోగలిగితే అక్కడ డెఫినెట్గా మంచి జాబ్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్స్ ఏవైనా కూడా ఈఆర్పి అప్లికేషన్స్ మీరు నేర్చుకున్నప్పుడు జస్ట్ క్యాజువల్గా పై నేర్చుకోవాలి, ఏదంటే క్యాజువల్గా ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్తాం, ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ చేసుకుంటే కాదు. మీరు నాన్ ఐటీ నుంచి వచ్చారు, సో 100% టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకన్నా కొంచెం మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి డైలీ క్లాసెస్ అటెండ్ అవుతూ, అసైన్మెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మేము ప్రొవైడ్ చేసేవి ఇచ్చినట్టు మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వుకుంటూ, మనం ఇచ్చే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ మొత్తం గైడెన్స్ ఫాలో అవుతే డెఫినెట్లీ వై నాట్ ఎనీవన్ ఫ్రమ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. సో నేను చెప్పే సక్సెస్ స్టోరీస్లో మీరు కూడా ఒకరు కావచ్చు. సో డోంట్ హెసిటేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా 100% మీరు ఎఫర్ట్స్ పెట్టి
నేర్చుకోగలిగితే ఈజీగా మీరు ఐటీ ఇండస్ట్రీలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. సో ఈ ఆరకిల్ హెచ్సిఎం క్లౌడ్ అప్లికేషన్స్ మీద మన ట్రయోటెక్లో ఎవ్రీ మంత్ బ్యాచెస్ ఉంటాయి మనకి. సో ఎవ్రీ మంత్ ఫ్రీ మాస్టర్ క్లాస్ డెమో ఉంటుంది. ఫర్దర్గా ఈ టెక్నాలజీ ఏంటి, అసలు ఎవరు నేర్చుకోవచ్చు, ముందు నేను ఎలిజిబులా కాదా ఈ టెక్నాలజీకి, ఎంత శాలరీస్ ఉంటాయి, వాట్ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ ఈ టెక్నాలజీలో ఉంటాయి, అండ్ ఒకసారి మనం నేర్చుకుంటే ఎట్లాంటి కంపెనీస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది, మనం ఏ కంపెనీస్లో ఏ రోల్స్లో ఎంత ప్యాకేజెస్లో పనిచేస్తాం, అండ్ ఫ్యూచర్ డౌన్ ద లైన్ నెక్స్ట్ 10-15 ఇయర్స్లో మన శాలరీ పొటెన్షియాలిటీ ఎంత ఉంటుంది, మనం ఏ టైప్ ఆఫ్ డెసిగ్నేషన్స్లో ఆర్ ప్రమోషన్స్ మనం చూసుకున్నప్పుడు ఎంతవరకు వెళ్ళగలుగుతాము, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఈ టెక్నాలజీలో ఎట్లా ఉంటాయి, అండ్ కోడింగ్ లాంటివి ఈ టెక్నాలజీకి అవసరమా లేదా, ఇవన్నీ కూడా మీకు ఈ మాస్టర్ క్లాస్ డెమోలో మనం చెప్తాం. సో ఎవ్రీ మంత్ ట్రయోటెక్లో మనకి బ్యాచెస్ ఉంటాయి ఈ టెక్నాలజీ మీద, అండ్ బిఫోర్ ద బ్యాచ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ డెమో ఉంటుంది ఒక 2 hours. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ హూ ఎవర్ వాంట్ టు పర్సూ ద కెరియర్ విత్ ఏ రెసిషన్ ఫ్రీ ఇంపాక్ట్ ఆన్ ద టెక్నాలజీస్ దట్ యు ఆర్ చూసింగ్, ఈ ఆరకిల్ ఫ్యూజన్ హెచ్సిఎం క్లౌడ్ మాస్టర్ క్లాస్ డెమోకి రిజిస్టర్ కాండి. సో యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ ఆన్ 8179563510 and register for the free masterclass demo happening on Triotech Software Trainings.